ఈరోజు మనము వ్యవసాయ రంగానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొన్ని సంక్షేమ పథకాలు, అది కూడా ఒక్కొక్క మినిస్ట్రీ అండర్లో హార్టికల్చర్ డిపార్ట్మెంట్లో ఏం తీసుకొచ్చారు, అంతేకాకుండా మినిస్ట్రీ ఆఫ్ ఫుడ్ ప్రాసెసింగ్ అండ్ ఇండస్ట్రీస్లో ఏం తీసుకొచ్చారు, అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్లో ఏం తీసుకొచ్చారు, దాని గురించి ఒక్కొక్క దాని గురించి స్పెషల్గా చదువుకుందాం. ఎందుకోసం అంటే మనము గతంలోనే చెప్పుకున్నాం కూడా. దీనికి సంబంధించి స్టోరేజ్ కెపాసిటెన్సీ ఫుడ్ గ్రెయిన్ స్టోరేజ్ కింద కొన్ని పథకాలని సబ్మర్జ్ చేశామని చెప్పేసి, దీంట్లో కన్వర్జెన్స్ చేశారు అని చెప్పేసి డిస్కస్ చేసుకున్నాము. సో దాని కాంటెక్స్ట్లో మనం ఇది కూడా ఈ స్కీమ్స్కు హైలైట్ చేసి చదువుకుంటే బాగుంటుంది. ప్రిలిమినరీ పాయింట్ ఆఫ్ వ్యూలో మెయిన్స్లో కూడా మీరు ఈ స్కీమ్స్ సంబంధించి కంటిన్యూషన్లో రాయవచ్చు. ఏదైనా స్కీమ్ సంబంధించి దాని రిలేటెడ్ క్వశ్చన్ వచ్చినా కానీ రాయవచ్చు. దీనికి సంబంధించి ప్రిలిమినరీ క్వశ్చన్ గతంలో ఏది అడిగారు, నెక్స్ట్ ఏది అడగబోతారని చెప్పేసి ఇది దీంట్లో డిస్కస్ చేసుకుంటాం. అయితే అందులో భాగంగా ఫస్ట్ మనం సంపద స్కీమ్, ఏ స్కీమ్, సంపద అనే స్కీమ్ ఉంది. సంపద అనే స్కీమ్ ఈ సంపద అనే స్కీమ్ సంబంధించి మనం గమనించినట్లయితే, ఈ సంపద అంటే ఏంటి అంటే ఇది 2016లో ఏ మినిస్ట్రీ ఆఫ్ ఫుడ్ ప్రాసెసింగ్ అండ్ ఇండస్ట్రీస్ వాళ్ళు తీసుకురావడం జరిగింది. మరి దీని యొక్క ఫుల్ ఫామ్ వచ్చేసి సంపద అంటే ఎస్ అంటే స్కీమ్ ఫర్ ఏంటి, అగ్రోమెరైన్ ప్రాసెసింగ్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ప్రాసెసింగ్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ అగ్రో ప్రాసెసింగ్ క్లస్టర్స్ ఇది ఏం లేదు, సింపుల్గా చూడడానికి పెద్దగా ఉంది, కానీ మన వ్యవసాయ ఉత్పత్తులు ఏదైతే ఉందో వాటిని మనము ప్రాసెసింగ్ చేసి నిల్వ ఉంచి శీతలీకరణ గిడ్డంగులలో ఉంచి నెక్స్ట్ ట్రాన్స్పోర్టేషన్ చేసి వాటిని ఈ ఆహార ధాన్యాలని వినియోగం కోసం ఉపయోగించుకోవడానికి కోసం మరి మెరైన్ ప్రొడక్ట్స్ని కూడా మనము ప్రాసెసింగ్ చేసే విధానానికి ఏమని పేరు పెట్టినాము, సంపద. ఈ సంపద అనే స్కీమ్ ఇంకోసారి ఇది 2016లో వచ్చింది. దేని అండర్లో, మినిస్ట్రీ ఆఫ్ ఫుడ్ ప్రాసెసింగ్ అండ్ ఇండస్ట్రీస్లో భాగంగా వచ్చింది. దీని కింద మనం ఏం చేస్తున్నాము, అగ్రోమెరైన్ ప్రాసెసింగ్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ అగ్రో ప్రాసెసింగ్ క్లస్టర్స్ అని చెప్పేసి దీని యొక్క ఫుల్ ఫామ్ చెప్పుకున్నాము. అయితే ఇందులో దీనికి సంబంధించి ఒక 600 కోట్ల బడ్జెట్ అలొకేషన్ చేస్తారు. దీనికి సంబంధించి 600 crores బడ్జెట్ అనేది అలొకేషన్ అనేది చేయడం జరిగింది. 600 crores బడ్జెట్ వచ్చేసి అలొకేషన్ చేయడం జరిగింది. అయితే దీనికి ఇది ఇనీషియల్గా 2016 నుండి 2020 వరకు, కానీ దీన్ని మళ్ళీ ఏం చేసినాం, ఈ సంపద స్కీమ్కు 2017లో పిఎం సంపద స్కీమ్ అని చెప్పేసి రీనేమ్ చేయడం జరిగింది. పిఎం సంపద స్కీమ్ అని చెప్పేసి దీని ద్వారా ఏమవుతుందంటే మన ప్రొడక్షన్ కెపాసిటెన్సీని ఎంత పెంచుకున్నా కానీ ప్రాసెసింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆహార ధాన్యాల నిల్వతోనే మనం వాటిని సేఫ్గా ఉంచి పాడవకుండా ఉంచితే ధాన్యాలని, అంతేకాకుండా ఈ ఉత్పత్తుల్ని కూడా ఫుడ్ ప్రొడక్ట్స్ కావచ్చు, ఇంకేదైనా మనము ఫుడ్ రిలేటెడ్గా ఓన్లీ గ్రెయిన్స్ సంబంధించి కావచ్చు, అలానే నిల్వ ఉంచడానికి కోసం. మళ్ళీ ఏమవుతుంది, వేస్టేజ్ని మనము తగ్గించినట్లు కూడా అవుతుంది దీనిలో భాగంగా. మరి దీనిలో భాగంగానే మెగా ఫుడ్ పార్క్స్ అనేటివి ఏర్పాటు చేస్తున్నాం. కాకతీయ మెగా ఫుడ్ పార్క్స్ ఎట్లా తెలంగాణ వాళ్ళు మెగా ఫుడ్ పార్క్స్ కూడా ఏర్పాటు చేస్తున్నాము. కోల్డ్ చైన్ అండ్ వాల్యూ అడిషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్. మరి దీనికి సంబంధించి ఇంకొకటి అడిగితే గ్రాంట్ ఇన్ ఎయిడ్ కింద క్యాపిటల్ సబ్సిడీ. సో ఏ విధంగా గ్రాంట్ ఇన్ ఎయిడ్స్లో భాగంగా క్యాపిటల్ సబ్సిడీ 35 to 75% ఇస్తున్నాం. దేనికి, ఈ ఇన్ఫ్రాస్ట్రక్చరల్ ఫెసిలిటీస్ కోసం ఎవరైనా వచ్చి సెటప్ చేద్దాం అనుకుంటే, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ సెటప్ చేస్తే వీఆర్ గోయింగ్ టు గివ్, ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈజ్ గివింగ్ 35% to 75% డిపెండింగ్ అపాన్ ది ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు, దాని యొక్క కెపాసిటెన్సీ ఎంత ఉంది, ఎన్ని క్రోర్స్ ప్రాజెక్టు అన్న దాని ఆధారంగా చెప్పుకుంటాం. అయితే సెకండ్ వన్ వచ్చేసి అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్.
దీని గురించి ఇంత ఇది సరిపోతుంది. నెక్స్ట్ అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్లో భాగంగా ప్రధానమంత్రి పిఎం మోడీ లాంచెస్ అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్. సో ఈ అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ అనేది పిఎం మోడీ ఎప్పుడు లాంచ్ చేశారు? ఇది 2020 నుండి 2029 వరకు, 2020-2029 పిఎం మోడీ లాంచెస్ అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్. ఈ అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ అనేది సో దీనికి సంబంధించి we have a fund of 1 lakh crores, 1 lakh crores ఫండ్ అనేది ఉంది. దీని కింద ఏముంది? 1,00,000 కోట్ల నిధి అనేది ఉంది. ఈ 1,00,000 కోట్ల నిధిని మనం ఏం చేస్తాము? ఒక 3 ఇన్స్టాల్మెంట్లో, ఫస్ట్ ఇయర్ వచ్చేసి 10,000 crores, 10,000 crores, 10,000 crores. నెక్స్ట్ సెకండ్ ఇయర్ 30,000 crores అనేది, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వచ్చేసి 30,000 crores అనేది, ప్లస్ స్టెప్ బై స్టెప్ ఇయర్లీ ఇంకా ఫోర్త్ ఇయర్ వచ్చేసి 30,000 crore. ఈ విధంగా 1 lakh crores మనము ఓన్లీ అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ కింద ఏం చేస్తున్నామంటే 1 lakh కార్పస్ ఫండ్ అనేది 1 lakh crore యొక్క కార్పస్ ఫండ్ కూడా సెటప్ చేసి పెట్టాము. దీని కింద మరి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కావచ్చు, ప్యాక్స్ వాళ్ళకు కావచ్చు, స్టార్టప్ కంపెనీలకు, ఈ అగ్రికల్చర్ ఎంటర్ప్రెన్యూర్స్ కూడా ఏం చేస్తున్నాము? వీటిని ఇస్తున్నాము. దీనికి సంబంధించి ఆన్ అండ్ యావరేజ్గా ఒక్కరికి 2 crores పర్ ఇయర్ వరకు రాయితీ అనేది ఇవ్వచ్చు. ఎంత రాయితీ సబ్సిడీ మనం ఎంత ఇవ్వచ్చు? దాని మీద 2 crores సబ్సిడీ అనేది మ్యాక్సిమం సబ్సిడీ వీ కెన్ గివ్ 2 crores సబ్సిడీ అనేది ఇవ్వచ్చు. దీని మీద వాళ్ళు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ సంబంధించి ఎవరైనా సెటప్ చేయాలనుకుంటే వాళ్ళకు, ముఖ్యంగా మైక్రో అండ్ స్మాల్ ఎంటర్ప్రైజెస్ వాళ్ళకు రుణ హామీ లోన్ వేవింగ్ అనేది అరౌండ్ 2 crores వరకు మాత్రం ఇస్తున్నాము. ఓకే, అయితే మనము రీసెంట్గా ఈ 2023లో కూడా గమనించినట్లయితే ఈ 30,000 crores ఏదైతే ఉందో అది దాటేసినాం కూడా. 30,000 crores సంబంధించిన మోర్ దాన్ 30,000 crores కూడా ఈ కార్పస్ ఫండ్ నుండి యూటిలైజ్ చేసుకున్నాం. అది ఒక లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అనేది ఉంది. సో దీనికి సంబంధించి ఇంకోసారి మళ్ళీ దీని యొక్క సబ్సిడీ ఓన్లీ మనము ఫస్ట్ 7 years వరకు ఇవ్వగలుగుతాం. ఫస్ట్ 7 years వరకు మాత్రమే ఈ సబ్సిడీ అనేది ఇవ్వగలుగుతాము. సో ఈ విధంగా మనము ఇంకా ఎక్కువగా ఎంటర్ప్రెన్యూర్స్ కావచ్చు, స్టార్టప్స్ని కూడా ఎంకరేజ్ చేస్తున్నాము ఈ స్కీమ్లో భాగంగా. అది అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్. సో ఈ ఫండ్ అనేది ఇది ఎప్పుడు ఆగస్టు 2020 నుంచి ఇంప్లిమెంట్ అనేది అవుతుంది. నెక్స్ట్ ఇంకో స్కీమ్ వచ్చేసి సబ్ మిషన్ ఆన్ అగ్రికల్చర్ మెకనైజేషన్. ఇంకోటి వచ్చేసింది సబ్ మిషన్ ఆన్ అగ్రికల్చర్ మెకనైజేషన్. సబ్ మిషన్ ఆన్ అగ్రికల్చర్ మెకనైజేషన్లో భాగంగా అగ్రికల్చర్ మెకనైజేషన్ వ్యవసాయ ఈ పరికరాలు ఏదైతే ఉందో వీటిని యాంత్రికీకరణ చేయాలన్న ఉద్దేశంతో అగ్రికల్చర్ మెకనైజేషన్లో భాగంగా భారతదేశం అనేది ఒకసారి గుర్తుంచుకోండి, ప్రిలిమినరీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఓన్లీ 40-45% ఆఫ్ మెకనైజేషన్ యంత్రాలతో కూడి ఉంది. దేనికి? వ్యవసాయ రంగానికి. మరి హైయెస్ట్ వచ్చేసి ఏ దేశం అంటే యుఎస్ఏ 95% ఏముంది మెషినరీ అనేది అగ్రికల్చర్ రిలేటెడ్గా ఉంది. సెకండ్ వన్ వచ్చేసి బ్రెజిల్ ఎంత ఉంది 75% మెకనైజేషన్తో. అండ్ థర్డ్ వన్ ఫాలోడ్ బై చైనా హౌ మచ్ 57% మెకనైజేషన్ అనేది. అయితే ఇండియాలో మళ్ళీ ఇఫ్ యూ టాక్ అబౌట్ స్టేట్ వైజ్ వచ్చేసి హర్యానా అండ్ పంజాబ్ ఈ 40-45% ఓన్లీ మనం మెకనైజేషన్ ఉన్నా కానీ ఫస్ట్ వన్ వచ్చేసి హర్యానా స్టేట్ ఎక్విప్మెంట్స్ మెషినరీ పరంగా. సెకండ్ వన్ పంజాబ్ స్టేట్ హర్యానా. ఫస్ట్ వన్ వచ్చి హర్యానా, సెకండ్ వన్ వచ్చేసి పంజాబ్. అయితే వీళ్ళు మరి దీనికి సంబంధించి మరి వెరీ లెస్ అంటే నార్త్ ఈస్ట్ రీజియన్లో తక్కువగా ఉన్నాయి. నార్త్ ఈస్ట్ రీజియన్లో మెకనైజేషన్కి తక్కువ ఉన్నాయి, మనం అక్కడ ఫోకస్ చేస్తున్నాం. మరి దీనివల్ల యూజ్ ఏంటంటే గ్రామీణ యువతకు ముఖ్యంగా
గతంలో లాగా ఫుల్ హార్డ్ వర్క్ చేయమంటే చేస్తారు, కానీ మెషినరీతో యూజ్ చేసి వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ ఇలాంటివి కల్పించి ఒకవైపు మెషినరీస్ని కూడా సబ్సిడీతో అందిస్తే ఇంకా అట్రాక్టివ్గా ఉంటుంది, ఇంట్రెస్ట్ కూడా చూపిస్తారు. రైతులు కూడా, యువత కూడా ఈ వ్యవసాయ రంగం వైపు మరలుతున్నారు, సినిమాలు చూసి కూడా మరలుతున్నారు. సో వాళ్ళు కూడా స్వయాన మంచి సాఫ్ట్వేర్ జాబ్ వదిలిపెట్టి కూడా వెళ్తున్నారు. ఇంకా వాళ్ళకి ఇట్లాంటి మెషినరీస్తోని డ్రోన్ సీడింగ్ కావచ్చు, మన ఎరువుల్ని కూడా చల్లడం పైనుండి ఇట్లాంటి మెషినరీస్ కూడా కావచ్చు, లేకపోతే ఇంకా ట్రాక్టర్స్ లాంటివి. సినిమాలలో కూడా హీరోయిన్లు కూడా ట్రాక్టర్ నడపడం వల్ల ఇంకా యువకులే కాదు యువతులు కూడా వ్యవసాయ రంగం వైపు వెళ్ళవచ్చు. దీని ద్వారా ఆకర్షణీయంగా కూడా లాభదాయకంగా కూడా ఉంటుంది. మరి నెగిటివ్ ఇంపాక్ట్ వచ్చేసి దీని ద్వారా ఓన్లీ ఒక చిన్న నెగిటివ్ ఇంపాక్ట్స్ ఉంటుంది. ఏంటంటే వర్క్ ఫోర్స్ తగ్గే అవకాశం ఉంది. వర్క్ ఫోర్స్ ఆల్రెడీ తగ్గింది. ఇప్పుడు వ్యవసాయ రంగంలో వర్క్ ఫోర్స్ అంటే ఎక్కువ మెషినరీస్తోనే చేస్తున్నారు. అంటే ఈజీ క్రాప్స్ కూడా ఎక్కువ అలవాటు పడ్డమని చెప్పుకోవచ్చు. అది కూడా ఓన్లీ ఒకసారి విత్తడము, ఆ తర్వాత దానికి ఒకసారి మందులు జల్లడం, తర్వాత క్రాప్ కటింగ్ మిషన్స్ వస్తున్నాయి, అయిపోతున్నాయి. అయితే రెండవది వచ్చేసి ఈ మిషనరీ అనేది ఎక్కువగా యూజ్ చేయడం వల్ల ఏమవుతుంది, పొల్యూషన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. యూజ్ ఆఫ్ మిషనరీ కెన్ కాజ్ పొల్యూషన్ ఆల్సో. అప్పుడు మనం పొల్యూటెంట్లు ఎక్కువగా ఉద్గారాలు బయట రావడం వల్ల ఈ మెషినరీస్తో ఏమవుతుంది, పొల్యూషన్ కూడా కారణమవుతుందని చెప్పేసి చెప్పవచ్చు. సో దట్ ఈజ్ అపార్ట్. కానీ ఓకే, మనం ఈజీగా తొందరగా వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయాలంటే అది తప్పనిసరి అయిపోయింది. ఈ అగ్రికల్చర్ మార్కెటింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్కీమ్ గురించి ఇంకోటి డిస్కస్ చేసుకుందాము. దాని పేరు ఏంటంటే ఏఎంఐఎస్ అంటే అగ్రికల్చర్ మార్కెటింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్కీమ్. అగ్రికల్చర్ మార్కెటింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్కీమ్. ఓకే, అగ్రికల్చర్ మార్కెటింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్కీమ్. ఈ సార్ గురించి చెప్పుకుందాం మళ్ళీ. అగ్రికల్చర్ మార్కెటింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్కీమ్ అంటే ఇది ఏంటంటే ఇది ఇంటిగ్రేటెడ్ స్కీమ్ ఫర్ అగ్రికల్చర్ మార్కెటింగ్. ఏది ఏఎంఐఎస్ అంటే అగ్రికల్చర్ మార్కెటింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్కీమ్ అనేది ఇది ఒక సమీకృత మార్కెట్ మరియు దానికి సంబంధించిన ఇది ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ని అందించే స్కీమ్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే మౌలిక వసతుల కల్పనకు సంబంధించిన స్కీమ్. దీనికి సంబంధించి ఇది ఏ మినిస్ట్రీ వాళ్ళది మనకి ఇక్కడ ఇంపార్టెంట్. మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్. ఇది ఏ మినిస్ట్రీ కింద వస్తుందన్న దాని మీదనే మనం కాన్సన్ట్రేట్ చేయాలి. మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్లో భాగంగా వస్తుంది. ఈ స్కీమ్ అనేది 2018లో స్టార్ట్ అయింది. సో దీనికి మనం ఇండైరెక్ట్గా ఎక్కడ నుండి మెయిన్ ఫినాన్స్ వచ్చేసి నాబార్డ్ అన్నది ఇక్కడ ఇంపార్టెంట్. ఈ ఏఎంఐఎస్ స్కీమ్కు మనకు దేని కింద ఇంప్లిమెంట్ చేస్తున్నాము, నోడల్ డిపార్ట్మెంట్ ఏజెన్సీ వచ్చేసి నాబార్డ్. సో హౌ మచ్ సబ్సిడీ మనం దీని కింద మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్ వాళ్ళకు నాబార్డ్ నిధులు ఇస్తుంది. మరి ఈ ఇన్ఫ్రాస్ట్రక్చరల్ ఫెసిలిటీస్ కోసం గవర్నమెంట్ ఎంత మట్టుకు సబ్సిడీ ఇస్తుంది అంటే 25% to 33% సబ్సిడీ అనేది ఇస్తుంది. 25 నుండి 33% సబ్సిడీ అనేది ఇస్తుంది. ఇది ఈ మార్చ్ 2023 వరకే, 31 మార్చ్ 2023 వరకు ఈ స్కీమ్ అనేది 2018 నుండి 23 వరకు అనేది సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు స్టార్ట్ చేసి లాంచ్ చేసి ఇంప్లిమెంట్ చేయడం అనేది జరిగింది. నెక్స్ట్ ఫైనల్ స్కీమ్, ఇంకా లాస్ట్ది ఈ రోజు లెసన్లో భాగంగా ఇది ఎంఐడిహెచ్ అనే దాని గురించి డిస్కస్ చేసుకుంటాం. ఇది ఎంఐడిహెచ్లో భాగంగా ఇది ఎంఐడిహెచ్ మిషన్ ఫర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఆఫ్ హార్టికల్చర్. మిషన్ ఫర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఆఫ్ హార్టికల్చర్ ఆఫ్ హార్టికల్చర్ సంబంధించి. అయితే దీని గురించి డిస్కస్ చేసుకునే ముందు ఇది ఏ మినిస్ట్రీ కింద వస్తుంది అంటే మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్. మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్ వాళ్ళ కింద వస్తుంది.
మరి దీనిలో భాగంగా ఏం చేస్తున్నామంటే మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ డెవలప్మెంట్లో భాగంగా దీనికి సంబంధించి ఇండియన్ హార్టికల్చర్ సెక్టార్ యొక్క హోలిస్టిక్ గ్రోత్ గురించి మనము పూర్తిగా సమగ్రంగా ఏ విధంగా అభివృద్ధి చేయాలి అని చెప్పేసి మనం గత 2004 నుంచి 2015 వరకు చూసినా చాలా ట్రెమెండస్లీ రిజల్ట్స్ కూడా వచ్చినాయి. చాలా హార్టికల్చర్ ప్రొడక్ట్స్ కూడా ఏదైతే ఉన్నాయో దాని యొక్క ప్రొడక్టివిటీ కూడా పెరిగింది. అందులో ముఖ్యంగా హార్టికల్చర్ అంటే ఉద్యాన పంటల్లో మనం వ్యవసాయ అనుబంధ రంగాల్లో పండించేటివి ఏమంటే ఇప్పుడు ఎలా గుర్తుంచుకోవచ్చు అంటే ఇప్పుడు శ్రీమంతం ఉందనుకోండి, శ్రీమంతంకి ఏం చేస్తాము, పువ్వులు తీసుకెళ్తాం, పండ్లు తీసుకెళ్తాం, వస్త్రాలు తీసుకెళ్తాం, అంటే దాని అండర్లోనే వస్తుంది. అంటే చేనేత వస్త్రాలు కావచ్చు, వ్యవసాయ అనుబంధ రంగాలలో అది ఒకటి పక్కన పెట్టేసి రిమైనింగ్ వచ్చేసి ఇంకా దీంట్లో ఏమొస్తుంది, ఓన్లీ హార్టికల్చర్లో వెజిటేబుల్స్, ఫ్రూట్స్, మళ్ళీ రూట్స్ కావచ్చు, ట్యూబర్ క్రాప్స్ వస్తాయి, అరోమాటిక్ ప్లాంట్స్ వస్తాయి, ఫ్లవర్స్ వస్తాయి, స్పైసెస్, బ్యాంబూ, వెదురు, అంతేకాకుండా కోకోనట్, మళ్ళీ జీడిపప్పు, క్యాష్యూనట్ అండ్ కోకోవా, దీనికి సంబంధించి మేజర్గా మనం ప్రొడక్షన్ అనేది చూస్తున్నాము. అయితే దీనికి సంబంధించి టెక్నాలజీ సపోర్ట్ ఎవరిస్తుందంటే కృషి విజ్ఞాన కేంద్రాల ద్వారా టెక్నాలజీ సపోర్ట్ కూడా ఇస్తున్నాము. అంతేకాకుండా రాష్ట్రంలోని వ్యవసాయ విశ్వవిద్యాలయాల వాళ్ళు కూడా రీసెర్చ్ చేసి మరి ఆయా ఏరియాలలో ఎలాంటి పంటలు పండించాలని చెప్పేసి హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళకు సూచనలు ఇవ్వడము, దీని ద్వారా రైతుల సామర్థ్యాన్ని పెంచడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం. సో కెపాసిటెన్సీ ఆఫ్ ఫార్మర్స్, దీనికి సంబంధించి ప్రొడక్టివిటీ పెంచడము, అంతేకాకుండా ప్రొడక్షన్ని కూడా పెంచడము, ఇంకా లార్జ్ స్కేల్గా కూడా మనము ఇంకా మోర్ ఏరియా వైజ్గా కూడా చూసినా ఇంకా ఎక్స్పాండ్ చేయడానికి కోసం రైతులను మనం ఏం చేస్తున్నాం, మోటివేట్ కూడా చేస్తున్నాము. ఎందుకంటే ఇది అలైడ్ సెక్టార్ నుంచి కూడా మనము ఈవెన్ తెలంగాణలో చూసినా, ఇండియాలో చూసినా కానీ అన్సీజన్ కండిషన్ ఉన్నా కానీ వ్యవసాయ అనుబంధ రంగాల నుండే మనం ఎక్కువగా ఆదాయం అనేది తెచ్చిపెడుతుంది, ఆదాయం అనేది సంపాదిస్తున్నాము కూడా. ఎందుకంటే తెలంగాణలో మనం చూసినట్లయితే మీట్ ప్రొడక్షన్ మనం షీప్ రేరింగ్ వాళ్ళకి సంబంధించి కూడా మీట్ ప్రొడక్షన్, ఎగ్స్ నంబర్ 3లో వస్తుంది తెలంగాణ నుంచి ఎక్స్పోర్ట్స్లో భాగంగా. ప్రొడక్షన్లో మీట్ వచ్చేసి 5th ర్యాంక్లో వస్తుంది. సో ఈ విధంగా ఈ లైవ్ స్టాక్లో కూడా ఆఫ్టర్ వెస్ట్ బెంగాల్ మళ్ళీ తర్వాత తెలంగాణ కూడా మంచి పొజిషన్లో ఉంది అని చెప్పవచ్చు. అంటే ఫస్ట్ వెస్ట్ బెంగాల్ వస్తుంది ఓవరాల్ లైవ్ స్టాక్లో చూసినట్లయితే. సో ఓకే, అది వాటి గురించి కూడా మళ్ళీ ఒకరోజు స్పెషల్గా మీకు ఆల్రెడీ ఎకనామిక్ సర్వేలో చదువుకొని ఉంటారు. అయితే ఈ విధంగా మనం అంటే ఒక స్టేట్ వైజ్గా చూసినా కానీ రైతుల్ని డెవలప్ చేయడంలో భాగంగా హార్టికల్చర్ రిలేటెడ్గా కూడా ఏ విధంగా అభివృద్ధి చేయాలి అని చెప్పేసి చెప్పడం జరిగింది. మరి దీనికి సంబంధించి దీని కింద కొన్ని సబ్ స్కీమ్స్ కూడా ఉన్నాయి. సబ్ స్కీమ్స్లో భాగంగా మనం చెప్పుకుంటే గోల్డెన్ రివల్యూషన్ అనేది చెప్పుకోవచ్చు. గోల్డెన్ రివల్యూషన్ అనేది మీరు గ్రీన్ రివల్యూషన్ విని ఉంటారు, కానీ గోల్డెన్ రివల్యూషన్ సంబంధించి ఇక్కడ మనం ఈ ఫోటోలో చూస్తున్న ఈ అన్నయ్య పేరు ఏంటంటే నిర్పాక్ తుతేజ్ గారు. ఈ నిర్పాక్ తుతేజ్ గారిని ఏమంటాము, ఫాదర్ ఆఫ్ గోల్డెన్ రివల్యూషన్ అని అంటాం. గోల్డెన్ రివల్యూషన్ భారతదేశానికి ఒక స్వర్ణకాలంగా కూడా ఏ టైంని చెప్పుకోవచ్చు అంటే 1991 నుండి 2003 మధ్య గోల్డెన్ రివల్యూషన్ వచ్చింది. అయితే మనము గోల్డెన్ రివల్యూషన్ యొక్క విప్లవానికి సంబంధించిన పితామహుడిగా ఎవరిని అంటున్నాం, నిర్పాక్ తుతేజ్ గారిని చెప్పుకోవచ్చు. ఇది ముఖ్యంగా తేనె కూడా వస్తుంది దీంట్లో, హనీ అండ్ హార్టికల్చర్ రిలేటెడ్గా ఉద్యానవనాల ఉత్పత్తికి సంబంధించి దీనిలో ఉంటుంది. ఈ సబ్ స్కీమ్స్లో భాగంగా అయితే మనము వరల్డ్ లీడర్ అయినాం దేని విషయంలో, వెరైటీ ఆఫ్ ఫుడ్స్ మనం ప్రొడక్షన్ చేయడంలో వరల్డ్ లీడర్ అయినాము. అంతేకాకుండా కోకోనట్లో కావచ్చు, మ్యాంగోస్లో కూడా కావచ్చు, ప్రొడక్షన్లో క్యాష్యూ నట్స్లో కావచ్చు, దీంట్లో మనం వరల్డ్ నంబర్ 1గా కూడా ఎదిగినామని చెప్పవచ్చు. అంతేకాకుండా సెకండ్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ వెజిటేబుల్ అండ్ ఫ్రూట్స్, సెకండ్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్గా ఇండియా అవతరించింది. దీంట్లో సెకండ్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్. సో అది కూడా ఎవరి గొప్పతనం అని వచ్చి గోల్డెన్ రివల్యూషన్ యొక్క గొప్పతనము ఈ గురువు గారు
ఫస్ట్ ఇంట్రొడ్యూస్ చేయడం వల్ల మెల్లిమెల్లిగా మన ఇండియాలో ఈ ఎంఐడిహెచ్లో భాగంగా మనం వీటిని ఇంప్లిమెంట్ చేస్తున్నాము. అయితే దీనికి సంబంధించి నేషనల్ హార్టికల్చర్ మిషన్, ఇంకా బ్యాక్గ్రౌండ్లో వెళ్ళినట్లయితే నేషనల్ హార్టికల్చర్ మిషన్ చెప్పుకుందాము. సారీ, నేషనల్ హార్టికల్చర్ మిషన్ అనేది, నేషనల్ హార్టికల్చర్ మిషన్ ఎప్పుడు వచ్చింది? నేషనల్ హార్టికల్చర్ మిషన్ 2005-6లో 2005-6లో వచ్చింది. నేషనల్ హార్టికల్చర్ మిషన్ వచ్చేసి 2005-6లో వచ్చింది. నేషనల్ హార్టికల్చర్ మిషన్ 2005-6లో వచ్చింది. దీనికి సంబంధించి నేషనల్ హార్టికల్చర్ బోర్డు కూడా ఉంది. అది కూడా ఒకసారి ప్రిలిమినరీ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూసినట్లయితే సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఫర్ హార్టికల్చర్ అనేది ఎక్కడ ఏర్పాటు చేసినాము? నాగాలాండ్లో. సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఫర్ హార్టికల్చర్ వచ్చేసి నాగాలాండ్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా చివరగా మనం చూసినట్లయితే ఈ టాపిక్ అయిపోయింది, కానీ ఎలాగో దీని డిస్కషన్లో భాగంగా ఇందాక మనము ఎవరి పేరు చెప్పినాము? నిర్పాక్ తుతేజ్ గారి పేరు చెప్పినాము, గోల్డెన్ రెవల్యూషన్ అని. ఇంకా రిమైనింగ్ వీళ్ళది కూడా ఒక్కసారి చూసుకోండి. ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ అంటే ఎవరన్నా? ఎంఎస్ స్వామినాథన్ గారు ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్. ఫాదర్ ఆఫ్ వైట్ రెవల్యూషన్ వచ్చేసి వర్గీస్ కురియన్. మిల్క్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని కూడా అంటాం వర్గీస్ కురియన్ని. ఫాదర్ ఆఫ్ బ్లూ రెవల్యూషన్ డాక్టర్ అరుణ్ కృష్ణన్. ఫాదర్ ఆఫ్ ఇండ్యూస్డ్ బ్రీడింగ్ వచ్చేసి ప్రొఫెసర్ హీరాలాల్ చౌదరి. ఫాదర్ ఆఫ్ పింక్ రెవల్యూషన్ వచ్చేసి దుర్గేష్ పటేల్. ఫాదర్ ఆఫ్ గోల్డెన్ రెవల్యూషన్ నిర్పాక్ తుతేజ్. ఫాదర్ ఆఫ్ రెడ్ రెవల్యూషన్ వచ్చేసి విశాల్ తివారీ. సో ఇంతవరకు మనము ఏది డిస్కస్ చేసుకున్నామంటే హార్టికల్చర్ రిలేటెడ్ స్కీమ్స్, అగ్రికల్చర్ డెవలప్మెంట్ కింద సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చిన స్కీమ్స్, అది కూడా ఒక మినిస్ట్రీ వైజ్ కూడా గుర్తుంచుకోండి దయచేసి. దీని మీద గతంలో 2020లో ఒక క్వశ్చన్ అడగడం జరిగింది. ఆ క్వశ్చన్ ఏంటి అని ఒక్కసారి చూద్దాం. కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అని చెప్పేసి 2020 ప్రిలిమినరీలో అడగడం జరిగింది. In the case of all cereals, pulses and oil seeds, the procurement at minimum support price is unlimited in any state or union territory of India అని అడిగారు. సో దీనికి సంబంధించి ఏంటి? ఇన్ కేస్ ఆఫ్ ఆల్ సెల్స్, తృణధాన్యాలు, పల్సెస్, పప్పులు, ధాన్యాలు, ఆయిల్ సీడ్స్ విషయంలో మినిమం సపోర్ట్ ప్రైస్ అనేది ఎంతైనా ఉండొచ్చు రాష్ట్రాలలో మరియు యూనియన్ టెరిటరీలో. ఒకటవది, in the case of cereals and pulses, the MSP is fixed in any state or union territory at level to which the market price will never rise. అయితే మార్కెట్ ప్రైస్ అనేది ఏ విషయంలో? ఈ సెరల్స్ అండ్ పల్సెస్ విషయంలో అసలు మారదు, మార్కెట్ విషయంలో ఎప్పటికీ కూడా పెరగదు, అయినా కానీ ఎంఎస్పి అనేది ఫిక్స్డ్గా ఉంటుంది అని చెప్పేసి ఇచ్చారు. దీనికి సంబంధించి ఏబిసిడీలలో ఏది కరెక్ట్ అని ఇచ్చారు. ఓన్లీ ఏ కరెక్ట్, ఓన్లీ బి కరెక్టు, ఏ కరెక్టు మరియు బి కరెక్ట్ కాదు. ఇంకా నాలుగోది వచ్చేసి ఏది కరెక్ట్ కాదు. ఆన్సర్ వచ్చేసి ఏది కరెక్ట్ కాదు అని చెప్పేసి ఉంది. దీనికి సంబంధించి ఎంఎస్పి గురించి ఒక్కసారి మాట్లాడుకుందాము. ఎంఎస్పి గురించి మీకు తెలియని అంశము అంటే చాలామందికి తెలియకపోవచ్చు. క్వశ్చన్ అడిగితే మీరు ఒకసారి పిఐబిలో ఇప్పుడు ఎంఎస్పి అని చెప్పేసి సెర్చ్ చేయండి. పిఐబి వాళ్ళ వెబ్సైట్లో ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోలో ఏముంటుంది? ఎంఎస్పిని అనౌన్స్ చేసే వాళ్ళు వేరుంటారు, అది గమనించాలి. ఇప్పుడు మనకి ఎక్కువ బేసిక్స్ అడుగుతున్నారు కాబట్టి యూపీఎస్సీలో ఎంఎస్పిని రికమెండ్ చేసే వాళ్ళు ఎవరంటే రికమెండెడ్ బై ది కమిషన్ ఫర్ అగ్రికల్చర్ కాస్ట్ అండ్ ప్రైసెస్. ఎవరు? కమిషన్ ఫర్ ది అగ్రికల్చర్ కాస్ట్ అండ్ ప్రైసెస్ వాళ్ళు. కమిషన్ ఫర్ అగ్రికల్చర్ కాస్ట్ అండ్ ప్రైసెస్ వాళ్ళు. కమిషన్ ఫర్ అగ్రికల్చర్ కాస్ట్ అండ్ ప్రైసెస్. కమిషన్ ఫర్ అగ్రికల్చర్ కాస్ట్ అండ్ ప్రైసెస్. కమిషన్ ఫర్ అగ్రికల్చర్ కాస్ట్ అండ్ ప్రైసెస్ వాళ్ళు ఏం చేస్తారు? ఎంఎస్పిని రికమెండ్ చేస్తారు. మరి ఎంఎస్పిని అనౌన్స్ చేసేది ఎవరు అంటే అనౌన్స్ చేసేది వచ్చేసి క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫేర్స్. ఎంఎస్పిని అనౌన్స్ చేసేది ఒకసారి గమనించండి. అనౌన్స్డ్ బై క్యాబినెట్ కమిటీ ఆన్
ఎకనామిక్ అఫేర్స్. సో ఇది ఒక బేసిక్. సో దీంతో ఈ టాపిక్ అయిపోయింది. సో దీంట్లో ఎక్కువ మనం ప్రిలిమినరీ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పుకున్నాము. దీన్ని మనం ఓవరాల్గా ఏవైనా కొన్ని స్కీమ్స్ని మనం ప్రతి ప్లేస్లో అక్కడక్కడ యూజ్ చేస్తూ ఈ ఇన్ఫర్మేషన్ని రాయవచ్చు. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.